ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియోలో నాకు అర్జెంటుగా స్టిచ్చింగ్కి బ్లౌజెస్ ఇచ్చారండి. అవి కొంచెం అర్జెంటుగా ఉన్నాయి. నేనేం చేస్తానంటే ఎన్ని బ్లౌజెస్ వచ్చినా కానీ ఈజీగా కట్ చేసుకునే విధానం ఏంటంటే ఒకదానిపై ఒకటి పెట్టేసి ఎన్ని బ్లౌజులైనా మనం ఒకటేసారి కటింగ్ చేసుకోవచ్చు అండి. నేను అలాగే కట్ చేశాను. ఇప్పుడు ఈ బ్లౌజెస్ నా వెంటనే అయిపోతాయి అన్నమాట. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎన్ని బ్లౌజెస్ అయినా స్టిచ్ చేయొచ్చు. చూడండి, ఇలా ఒకదానిపై ఒకటి పెట్టేసి నేను కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ నాకు ఈజీగా అయిపోతుంది. తొందరగా 1 అవర్లో ఒక బ్లౌజ్ చొప్పున కుట్టేసుకోవచ్చు అనమాట. ఇలా కట్ చేయడం వల్ల మీకు చాలా ఈజీగా రోజుకి ఒక 6-7 బ్లౌజెస్ అయినా మీరు కుట్టుకోవచ్చు. చూడండి, ఇవి బ్లౌజులు అనమాట. వాటి లైనింగ్స్ కట్ చేశాను. ఇవి కుట్టిన తర్వాత మీకు ఎంత టైంలో నేను కుట్టాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, బ్లౌజెస్ ఈజీగా మనం స్టిచ్ చేయాలంటే నేను చెప్పిన విధానంలో చేయండి. ఇప్పుడు లైనింగ్ని ఏం చేయాలంటే మనము కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత పై భాగం, ఇప్పుడు మెయిన్ ఉంటుంది కదా ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ని ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి స్టార్టింగ్ కుట్టే వాళ్ళకి, కొత్త వాళ్ళు ఉంటారు కదా లెర్నర్స్, వాళ్ళకి ఈజీ అవుతుంది. ఎవరికైనా ఈ ప్రాసెస్ ఈజీ అన్నమాట. చూడండి, ఇలా అటాచ్ చేసుకోవడమే. 5 మినిట్స్లో అటాచ్ చేసుకోవచ్చు అండి మొత్తం. మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తా. 5 మినిట్స్లో మనం బ్లౌజ్ అంతా లైనింగ్ను అసలు క్లాత్ మనం అటాచ్ చేసుకున్నామంటే ఒక 1/2 అవర్లోనే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోతుంది. చాలామంది ఈ ప్రాసెస్ ఈజీ, అసలు ఇదే ఈజీ, కానీ గమ్ పెట్టి అతికించడము, తర్వాత దాన్ని మళ్ళీ ఐరన్ చేయడము, ఆ తర్వాత మళ్ళీ సైడ్స్ కట్ చేయాలి కదా ఎక్కువ ఉన్న క్లాత్ని, అది ఎక్కువ టైం టేకింగ్ అవుతుందండి. దానికన్నా మనం స్టిచ్ చేసుకోవడమే చాలా ఈజీ అసలు ప్రాసెస్. చూడండి ఎంత తొందరగా అయిపోతుందో. 5 మినిట్స్లో మొత్తము లైనింగ్ అంతా అటాచ్ చేసుకోవచ్చు. ఈ 5 మినిట్స్ కన్నా చాలామంది తెలియక గమ్ తీసుకొని ఆ గమ్ అంటించుకొని అది మనకి ఇంకా 10 మినిట్స్ 15 మినిట్స్ పడుతుంది. దానికంటే చాలా ఈజీ ప్రాసెస్. చూడండి నేను ఎలా అతికించుకున్నాను. డైరెక్ట్గా స్టిచ్ చేసుకొని మనం మళ్ళీ గమ్తో అతికించుకున్నా కానీ సైడ్స్ కట్ చేయాలి కదండి, తప్పకుండా కట్ చేయాల్సి వస్తుంది. దానికంటే బెస్ట్ మనము కరెక్ట్గా దానిపై ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని లైనింగ్ని, అసలు క్లాత్ని మనం లైనింగ్ దానిపై పెట్టి కుట్టేసామంటే 5 మినిట్స్లో మొత్తం అంటించేయచ్చు. చూడండి ఎంత తొందరగా అయిపోతుంది. ఓన్లీ 5 మినిట్స్లో మొత్తం బ్లౌజ్ అయిపోతుందండి. మనం మొత్తం అంటించుకున్నామంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం చాలా ఈజీ కదా. చూడండి, ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోతుంది. ఇంకా ఓన్లీ హ్యాండ్స్ మాత్రం. నెక్స్ట్ హ్యాండ్స్కి వచ్చేసి మనము ఇట్లా బార్డర్ వచ్చిన బ్లౌజ్ పీసెస్కి డైరెక్ట్ హ్యాండ్ వేసి తిరిగేయడమేనండి. దీనికి మళ్ళీ కింద మనం హెమ్మింగ్ చేయాల్సిన ఎక్స్ట్రా వర్క్ ఏమీ ఉండదు, తొందరగా అయిపోతుంది. ఇలా బార్డర్ వచ్చిన బ్లౌజెస్ అయితే ఇంకా తొందరగా ఫినిష్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ తెలియక చాలామంది గమ్ పెట్టి అంటించడము, ఆ తర్వాత ఐరన్ చేయడము చాలా టైం అండి. దానికి టైం వేస్ట్, మళ్ళీ గమ్ వేస్ట్, అన్నీ వేస్ట్ అండి. ఓన్లీ 5 మినిట్స్లో అయ్యే పనికి మనము ఇంకా ఎక్కువ టైం పెట్టుకుంటున్నాము. అన్నీ ఇలా అంటించుకున్నామంటే ఫస్ట్ తొందరగా అయిపోతుంది బ్లౌజ్ కుట్టడం.
ఒక్కొక్కటి సపరేట్గా చేసుకునే కంటే మొత్తం లైనింగ్స్ అతికేసుకొని ఆ తర్వాత మనం ఫినిషింగ్ చేసిన తర్వాత చేస్తే నార్మల్ బ్లౌజ్ కుట్టినంత టైంలో అయిపోతుంది. ఓన్లీ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనమాట. ఈ ట్రిక్ తెలియకుండా చాలామంది గమ్ అనేది కొత్తగా చూపిస్తున్నారు. కాకపోతే నాకు మాత్రం ఇలాగే ఈజీ అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది ఇది కరెక్ట్ విధానం అని. ఇలా కుట్టినా మీరు రోజుకు 6-7 బ్లౌజెస్ కుట్టుకోవచ్చండి. చూడండి అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం